ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. వృషభ రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీ యజమానులకు మీరు బాగా సంపాదించి పెడతారు. మీకు నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే అపవాదాలు కూడా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశివారు కొత్త వ్యాపారాలు ఈ వారంలో స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సినిమా యాక్టర్లకి కొత్త సినిమాలకి సైన్ చేస్తారు. అలాగే రాజకీయ నాయకులు కొత్త ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక సామాన్య మానవుడు చక్కగా ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఈ వారంలో వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. బంధువులు అందరి ఇళ్ళకి వస్తారు. చక్కగా ఈ రాశి వాళ్ళందరూ కూడా బంధువులతో దూరపు ఊర్లు వెళ్ళడము, ప్రయాణాలు చేయడము, జాలీగా ఎంజాయ్ చేసి రావడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యం సమస్యలు అనేటటువంటివి కొంత రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి మీకు చక్కటిగా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఒక స్త్రీ వలన మీడియా రంగంలో ఉన్నటువంటి మరి కొంతమందికి మరి వాళ్ళ ఈ రాశి వారికి అవమానం జరగడం అనేటటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ వారంలో జర్నలిస్టులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులందరూ కూడా చక్కటి పంటలను పండిస్తారు. అధికమైనటువంటి ఫలసాయాన్ని తీస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చేసుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.